థ్యాంక్ యూ. ఎప్పుడు వరంగల్కి వెళ్ళిన బైక్ పైన ఇక్కడ ఆగడం ఒక ఆనవాయితీ అయిపోయింది నాకు. ఖచ్చితంగా ఆగుతున్నా, జై హనుమాన్ అనుకుంటున్నా. పిచ్చనా కొడుకు ఏంటమ్మా అట్లా చూస్తున్నారు? మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టేపటి గుద్దండి. హే గైస్, వాట్సాప్ కైసే హో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినయ్ మొత్తం ఫ్రమ్ హైదరాబాద్. సో ఇది ఒక రైడ్లా కాదు, బట్ యాక్చువల్గా నేను నేటివ్ ప్లేస్కి వెళ్తున్నాను అనమాట. చిన్న వర్క్ పైన వెళ్తున్నా. సో ఎట్లా కార్లో నాకు పోతే నాకు అనవసరంగా టోల్కి ఎట్లా ఛార్జ్ పడుతుంది, లేకపోతే పెట్రోల్ ఎక్కువైతుంది. సో అప్పుడే అనిపించింది ఒక్కనే కాబట్టి బైక్ పైన వెళ్దాం ఈసారి, అండ్ అదే లాగ్ కూడా చేద్దామని చెప్పేసి అనిపించింది. అండ్ ఇక్కడికి వెళ్తున్నా, వరంగల్కి అయితే వెళ్తున్నా. చెప్పినా కదా కొంచెం పర్సనల్ వర్క్ అనమాట. సో ఖాళీకి వెళ్ళడం కన్నా లాగ్ చేద్దామని చెప్పేసి అనిపించింది అనమాట. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకి 8 అవుతుంది. అరే నీ అమ్మాయి నేను రీస్టార్ట్ చేసిన, ఇది సెట్ చేయలే. ఎనీవే టైం యాక్చువల్గా 6 అవుతుంది అనమాట. సో 6 అంటే మనం 9:30 వరకు వెళ్ళిపోవాలి. వెళ్ళొచ్చు, బట్ మధ్యలో ఉప్పల్లో ఒక పని ఉంది, అదేంటో కూడా చెప్తా. సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యి రోడ్ పైకి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత మీ అందరితో మాట్లాడతా. అప్పటివరకు వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంది అక్కడ, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో లైక్ చేయండి, మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. హెల్త్ గైస్ ఇన్ 3, 2, 1. 900 కొట్టించిన పెట్రోలు మోస్ట్లీ పోతుంది వరంగల్కి. అండ్ అక్కడ నుంచి వెళ్ళి కొంచెం మళ్ళీ రిటర్న్ కూడా రావచ్చు, తర్వాత మళ్ళీ కొంచెం పడవచ్చు. బట్ లిటరల్గా ఆడున్న DTE ప్రకారం నేను వరంగల్ పోవాలి, వరంగల్ నుంచి రావాలి. కానీ ఇప్పుడు ఉన్న మైలేజ్ వేరు, మనం హైవే ఎక్కినాక ఇది ఇచ్చే మైలేజ్ వేరు. సో ఆబ్వియస్లీ కొంచెం చేంజ్ అవుతుంది. ఎనీవే, సో అసలు వెరీ ఇంపార్టెంట్గా ఇప్పుడు నేను ఉప్పల్లో ఆగాలనుకున్నా. నేను ఉప్పల్లో నాకు ఆగడం లేకపోతే నేను సర్వీస్ రోడ్ పట్టుకొని ఆ గట్కేసర్ దగ్గరికి వెళ్ళిపోతుండే, ఓవరాల్ కిందికి వెళ్ళి. బట్ ఇప్పుడు ఉప్పల్కి వెళ్ళడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, నేను లాస్ట్ టైం ఒక అబ్బాయి ఇట్లా ఊటీకి వెళ్తున్నాడని చెప్పి నాకు పింగ్ చేసిండు అనమాట. అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలని. అయితే ఆయనకు పనప్ప చెప్పిన నేను. ఏం పని అంటే, లాస్ట్ టైం మేము ఊటీకి వెళ్ళినప్పుడు కార్లో వెళ్ళాం ఫ్యామిలీతో. ఊటీకి వెళ్ళినప్పుడు నేను అక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర మనకి మంచి నీలగిరీస్ ఆయిల్ దొరుకుతుంది అనమాట. ఆ నీలగిరీస్ ఆయిల్ ఎంత మంచిగా ఉందంటే, మా చిన్నోడికి మన అబ్బాయికి అసలు ఎంత ఫీవర్ అన్నా రాని, ఎంత కోల్డ్, ఎంత కాఫ్ అన్నా రాని, ఆ నీలగిరీస్ది ఒక్కటే ఒక డ్రాప్ ఇక్కడ నైట్ ఇక్కడ చెస్ట్ పైన ఇట్లా డ్రాప్ చేసి ఇలా రబ్ చేసి పండుకోబెడితే మ్యాక్సిమం 1.5 డేస్లో అసలు వెళ్ళిపోతుండే అనమాట. సో నాకు మంచిగా అనిపించింది, మళ్ళీ ఊటీకి వెళ్ళి తీసుకోవాలనిపించింది. అండ్ అక్కడ మాకు ఆల్రెడీ ఒక అతను తెలుసు, తను ఫోన్ చేస్తే కొరియర్ చేస్తా అన్నాడు. బట్ ఇక అదంతా ఎందుకని ఊరుకుండే అనమాట. బట్ మనోడు వెళ్తున్నాడు అనగానే నాకు ఎందుకో చెప్పాలనిపించి చెప్పేసిన. 5కి స్టార్ట్ అయితే 6 వరకు హ్యాపీగా వెళ్ళిపోతుండే అనమాట. కానీ నేనే కావాలని కొంచెం లేట్గా స్టార్ట్ అయినా 6కి అట్లా. అండ్ లుక్ ఎట్ దిస్, ఇంత ట్రాఫిక్ ఉంది ఈ టైంలోనే. ఇప్పుడు మనం ఏ రూట్ తీసుకుందాం? బోయన్పల్లి అయితేనే బెస్ట్, మంచిగా బాలనగర్ ఫ్లైఓవర్ పైకి వెళ్ళిపోవచ్చు. ఇంకా సన్ రైజ్ అయితే కాలేదు, మరి నైట్ అంతా వర్షం పట్టేది. మరి సన్ రైజ్ టైంకి అవుతుందా కాదా, లేకపోతే అసలు వస్తాడా రాడా, ఇవాళంతా ఇట్లనే ఉంటుందా క్లౌడీగా తెలియదు. హోప్ఫుల్లీ ఇట్లా క్లౌడీగా ఉంటే బెస్ట్, మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది రైడ్. థ్యాంక్ యూ. ఏం సంగత్ అన్న? వరంగల్కి వెళ్తున్నా. మొన్ననా బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్ళుండే. బార్డర్ కర్ణాటకనే యాక్చువల్గా. సో ఇక్కడికి వెళ్ళి ఒక 110 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది మనకి బీదర్ సైడ్. సో అటు వెళ్ళాం అనమాట. సో మనం తర్వాత కలుస్తా, లేట్ అవుతుంది, నాకు పని ఉంది. చలో రైట్ మన, థ్యాంక్స్. సో ఫైనల్గా మా అమృతం వచ్చేసింది ఊటీ నుంచి. అది ఇప్పుడు ఇంటికి వెళ్ళి మా చిన్నోనికి ఇచ్చేస్తే ఆ స్మెల్ పట్టుకొని, ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది గైజ్, మనకి దొరకదని కాదు, బట్ జెన్యూన్గా ఉండదు, అంటే ఒరిజినల్ ఉండదు ప్రోడక్ట్. నుంచి కొంచెం ముందు వరకు ఎట్లా అంటే మన బోడుప్పల్ దాటేంత వరకు కొంచెం ట్రాఫిక్ ఇట్లా ఉంటుంది. అండ్ రోడ్డు కూడా అంత మంచిగా ఉండదు, కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నది అనమాట. ఇది ఎప్పుడు అవుతుందో ఏమో, ఇది ఎప్పుడైపోతుందో ఇంకా. బట్
టైంతో పని లేదు ఇక్కడ. మ్యాక్సిమం ఇక నైట్ 12 అయితే తప్ప ఈ రోడ్లు క్లియర్గా ఇక్కడ ఈ రోడ్ ఎప్పుడు ఉంటుంది ట్రాఫిక్ ఖచ్చితంగా. ఇప్పుడే మర్చిపోయినా, నా హెల్మెట్ పైన ఆల్రెడీ కొన్ని వాటర్ ఉన్నాయి అన్నమాట, కొన్ని చినుకులు పడ్డాయి. సో ఇట్లా ఈ వెదర్లా ఇట్లా నడుపుకుంటూ ఎన్ని గంటలు నడపమన్నా నడవచ్చు, ప్రాబ్లమే లేదు. ఎప్పుడైతే సూర్యభగవాన్కి కోపం వచ్చిగా బయటకు వచ్చి కళ్ళు తెరుస్తాడో కథం బిస్కెట్ అయిపోతుంది. ఇక నడపబుద్ధి కదా తెలుసా. అంటే నడిపినంతసేపు ఏమనిపించదబ్బా. ఎప్పుడైతే నువ్వు ఇంకా నడుపు ఆపేస్తావో పక్కకు పెడతావో బండి, ఇక ఎండ కొంచెం ముందుకెళ్తే తప్ప మనం ఇక బండిని స్పీడ్ కూడా పెంచలేం. ఇగో ఈ కారు లెక్క కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆగో పిచ్చ నా కొడుకు, నేను అట్లా కొట్టనే కొట్ట. నా కార్ అయినా చోటే, బండి అయినా కొట్టనే, కార్ అయినా కొట్టే. చూడు ఎట్లా పోతుంది చూడగో. ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్లనే యాక్సిడెంట్లు అయ్యేటి. అట్లనా నడిపితే నాకు అర్థం కాదు సిటీలా. ఓకే కాకా, నో గైజ్, ఐ మీన్ మీరు మీ కార్ని అట్లా నడపొద్దు సిటీలో. ట్రస్ట్ మీ వెన్ ఐమ్ సేయింగ్. మీరు 100% కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, చల్ని అమ్మ నాకేమైతే నడుపుతారా బాయ్, ఎంత ఫాస్ట్గా వచ్చినా ఏం కాదు, ఎంత చిన్న గాలైనా నేను నడుపుతా అని చెప్పేసి. కాకపోతే అందరు నీ లెక్క ఉండరు. ఫస్ట్ థింగ్, నువ్వు అనవసరంగా వేరేటోని గుద్దడం తప్ప ఏముండదు. నువ్వు కార్లో నువ్వు మంచిగా ఉంటావు. నువ్వు ఏదైనా చిన్న ఫ్యామిలీ మరి వీళ్ళు ఇప్పుడు 4, 1, 2, 3, 4, 5 ఉన్నారా బండి పైన. అట్లాంటి వాళ్ళని ఫస్ట్ ఇట్లా వచ్చినప్పుడు నువ్వు గుద్దేసినావు అనుకో ఎట్లుంటుంది. సో గట్కేసర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ కార్లో వస్తే ఎగ్జాక్ట్లీ ఇక్కడ దిగుతా నేను. ఇంటి దగ్గర ఎక్కడో ఎక్కి ఇక్కడ దిగుతా. మన ఏమంటారు దాన్ని, ఓఆర్ఆర్, ఔటర్ రింగ్ రోడ్. సో ఇప్పుడైతే పాటలు పెట్టుకుందామని ఆయన. అండ్ యాక్చువల్గా నా పాటలు వచ్చేసి ఇలా గూగుల్ పిక్సెల్ 7 Proలో పెట్టుకుంటాను అనమాట. అండ్ దీనికి బ్లూటూత్ కూడా నా దానికి ఇదే కనెక్ట్ అయ్యి ఉంటుంది. అండ్ ఇంకో ఫోన్ ఉంటుంది మ్యాప్స్ కోసం అని చెప్పేసి, దాంట్లో ఇంటర్నెట్ కూడా ఉండదు. ఏదైనా రైడ్కి వెళ్తే తప్ప ఇంటర్నెట్ అయ్యే దానికి అసలు ఎప్పుడు అట్లా పడి ఉంటుంది అనమాట. అదే నా యాక్చువల్ యూట్యూబ్, నా యాక్చువల్ ఇన్స్టాగ్రామ్, ఇంట్లో వైఫై ఉంటుంది కాబట్టి అదే వాడతాను అనమాట. బయటకు వస్తే ఇంకా దానికి కాల్స్ ఉండవు, ఏముండవు. దీంతో వైఫై హాట్స్పాట్ ఇస్తే తప్ప పనిచేయదు. ఎనీవే ఏం పాటలు విందాం మంచిగా, మంచి ఇళయరాజా సంకీర్తనలు విందామా, ఏమైనా డిఫరెంట్ విందాం ఈసారి. ఎనీవే గైస్, ప్రాబబ్లీ కంటిన్యూస్గా ఒక గంట రైడ్ చేసిన తర్వాత మీ అందరితో మళ్ళీ మాట్లాడతా. అండ్ మధ్యలో కుదిరితే లేకపోతే నెక్స్ట్ మాట్లాడిన తర్వాతనైనా Insta 360 తీస్తా. కొన్ని షార్ట్స్ కూడా పెడదాం, ట్రై చేద్దాం. మంచి వెదర్ బాగుంది కాబట్టి. నేనైతే ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా. ఇంకొక 1 hour ఉంది ఇక్కడ నుంచి వెళ్ళి. అండ్ ఇప్పుడు జనగాం దగ్గర ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకి వరంగల్కి వెళ్తుంటే తోరణం కనిపిస్తుంది కదా హైవేలో, అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది అన్నమాట, హనుమాన్ది. ఎప్పుడు వరంగల్కి వెళ్ళినా బైక్ పైన ఇక్కడ ఆగడం ఒక ఆనవాయితీ అయిపోయింది నాకు. ఖచ్చితంగా ఆగుతున్నా, జై హనుమాన్ అనుకుంటున్నా, స్టార్ట్ అవుతున్నా అనమాట. సో ఇప్పుడు కూడా అక్కడ ఆయన పాటలు పెట్టుకున్నా, దప్ప చంపుకుంటూ వచ్చేసిన, 100 పైన కొట్టేసిన అనమాట. ఇక అసలు వెనకకి లేదు ముందుకు లేదు, అద్దాలు చూసుకుంటా హైవే పైన కొట్టేసుకుంటూ వచ్చేసిన. సో ఇక్కడ నుంచి వెళ్ళి నాకు 8:15 అవుతుంది టైం ఇప్పుడు. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి నాకు ఒక 1 hour ఉంటుంది అనమాట కరెక్ట్ వరంగల్కి వెళ్ళడానికి, హన్మకొండకి వెళ్ళడానికి బేసిక్గా. ఇప్పుడిప్పుడే సూర్యుడు కూడా వస్తున్నాడు. సో రిటర్న్లో మనకి మస్తు ఎండ కొడుతుందని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనకు వరంగల్లో యాక్చువల్గా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పని ఉంది అనమాట. సో గవర్నమెంట్ పని కాబట్టి ఈవినింగ్ ఎప్పుడైతే మధ్యాహ్నం అవుతుంది కావచ్చు అనిపిస్తుంది. సో లక్కీగా అదృష్టం మంచుకోండి, పని జల్ది అయిపోయింది అనుకో, లంచ్ వరకు ఇంటికి కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటున్నా. బట్ వీ నెవర్ నో, గవర్నమెంట్తో పని కాబట్టి లాస్ట్ మినిట్లో ఎనీ కైండ్ ఆఫ్ టెన్షన్ ఉంటుంది. ఎనీవే ఒక 5 minutes అలా ఇక్కడ దేవుని దగ్గర జై హనుమాన్ అనుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోతా. టైం వచ్చేసి 4:15 అవుతుంది. సో రిటర్న్ హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయినా.
అయితే మీకు నేను జనగాం దగ్గర మాట్లాడిన తర్వాత కొన్ని ఓకే. సో నేను జనగాం దగ్గర యాక్చువల్గా మాట్లాడిన తర్వాత సిటీకి ఎంటర్ అయిన తర్వాత వరంగల్ నుంచి వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చినా అనమాట. కాజీపేట నుంచి ఇక్కడ వరకు లైక్ హన్నంకొండ వరకు మాట్లాడుకుంటూ వచ్చిన. కాకపోతే గోప్రోలో ఏమైందో తెలియదు, ఫైల్ రిపేరింగ్ అని చెప్పేసి పడింది. ఫైల్ రిపేర్డ్ అన్నది అండ్ తర్వాత చూసుకుంటేనేమో ఇక్కడ డౌట్ వస్తుంది, అందుకే చూస్తున్నా ఇప్పుడు కూడా. చూసుకుంటే 0 seconds రికార్డ్ అయింది ఆ వీడియో మొత్తం. సో బిస్కెట్ అయింది బేసిక్గా, నేను ఏం చెప్పకుండా వెళ్ళిపోయినా. కాకపోతే అప్పుడు యాక్చువల్గా ఏం చెప్పినా అంటే ఈ హన్నంకొండలో, కాజీపేటలో, వరంగల్లో ఎవరెవరు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళందరినీ ఓ లైక్ కమెంట్ వేసుకోమని చెప్పిన. ఓహో ఇండికేటర్ వేసింది అక్క. సో ఇది అదాలత్ అనమాట. నా పని మొత్తం ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో. అది కూడా చెప్పినా యాక్చువల్గా చెప్పినా ఎక్కడ చెప్పినా గుర్తులేదు నాకు. సో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినా, చిన్న పని ఉండే. అండ్ పని పొద్దున 10:40కి వెళ్ళినా నేను ఎగ్జాక్ట్గా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి. అండ్ పని అయిపోయేసరికి ఆల్మోస్ట్ 4 అయిపోయింది అనమాట. 3:30 అయింది టు బి ప్రిసైజ్. సో 3:30 నుంచి వెళ్ళి 4 వరకు తినేసిన డిన్నర్. అండ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినా మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి. డిన్నర్ కాదు, సారీ లంచ్, లేట్ లంచ్. బిర్యానీ తిన్నా. హైదరాబాద్లో నడుపుతాను నేను, అన్ని ప్లేసెస్ తెలుసు నాకు హైదరాబాద్లో. లైక్ అన్ని లొకేషన్స్ తెలుసు, అన్ని గల్లీలు తెలుసు. బట్ ఎంత తిరిగినా సరే వరంగల్లో గల్లీలల్లో తిరిగినంత ఈజీగా కన్వీనియంట్గా నేను హైదరాబాద్లో తిరగలేను. ఎందుకనంటే ఇది మనకు పుట్టుకతో నేర్చుకున్న గల్లీలు అన్నమాట. సో మనం పుట్టింది ఇక్కడే. ఆఫ్కోర్స్ లాస్ట్ ఆల్మోస్ట్ 20 అవుతుంది. ఇంకా 20 కాదు యాక్చువల్ 15+ years నుంచి వెళ్ళి మేమైతే ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినాం. సో అప్పటి నుంచి వరంగల్ కదా, నాకు వరంగల్ మొత్తం తెలుసు అన్నమాట బేసిక్గా. చలో బాయ్ బాయ్ అదాలత్. వచ్చిన పని అయిపోయింది. బట్ మళ్ళీ రావాల్సి వస్తుందేమో అనిపిస్తుంది వరంగల్కి నెక్స్ట్ వీక్. అది ఎట్లా లాక్ చేయి ఆబ్వియస్లీ. మేబీ కార్లో వస్తా నెక్స్ట్ టైం. కొంచెం అంటే తిరిగేది లేదన్నమాట. నెక్స్ట్ ఒకటే దగ్గర పని ఉంది. ఈరోజు కొంచెం తిరిగేది ఉండే పని, గల్లీలలో తిరిగేది ఉండే. అందుకే మనకు బండి అవసరం. సో వెదర్ కూడా మంచిగా ఉండే పొద్దున, అందుకే బండి తీయాలనిపించింది. కానీ నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా కార్లోనే వస్తా, వచ్చేసి పని చూసుకొని వెళ్ళిపోతా. ఎందుకంటే తిరిగేది ఉండదు. బండి ఒక దగ్గర పెట్టినామా, పని చేసుకున్నామా, వెళ్ళిపోయినామా. సో ఎవరెవరున్నారు చెప్పండి మనకు వరంగల్లో బైకర్స్ ఎవరైనా ఉన్నారా, మనకు తెలిసిన వాళ్ళు ఉంటే జరా ఒకసారి వాళ్ళ పేరు కమెంట్ చేయండి చూద్దాం. మన సబ్స్క్రైబర్లలో చాలామంది మనకు ఇటు ఆంధ్ర సైడ్ నుంచి వెళ్ళి ఉన్నారు. నాకు తెలిసినంత వరకు అయితే చాలామంది ఆంధ్ర సైడ్ నుంచి వెళ్ళి ఉన్నారు మనకు సబ్స్క్రైబర్స్. అండ్ వాళ్ళందరికీ తెలియకపోవచ్చు ఎక్కువ ఈ వరంగల్ అనే ప్లేస్. అంటే సినిమాలలో ఇప్పుడు ఈ మధ్య బాగా చూపిస్తున్నారులే, కానీ ఇన్ జనరల్గా వెరీ నైస్ ప్లేస్ గైస్. మంచి ప్లేస్. వరంగల్కి ఎప్పుడైనా రండి, ఇట్స్ వెరీ నైస్, అదైతే చెప్పగలుగుతా. మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మనం ఫస్ట్ ముత్యంధార వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చు, వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఇన్ తెలంగాణ. అండ్ వర్షాకాలంలో వెళ్ళాలి. అండ్ ఒకవేళ మీరు చూడకపోతే ముత్యంధార చూడండి, మన ఛానల్లో ఉంటుంది. అదే నా ఫస్ట్ వీడియో బై ద వే, ముత్యంధార వాటర్ ఫాల్స్. అంటే రైడ్కి పోయిన, లాంగ్ రైడ్కి పోయిన ఫస్ట్ వీడియో అది. హైదరాబాద్ నుంచి వెళ్ళిన. అండ్ బోగతా వాటర్ ఫాల్స్, కుంతల వాటర్ ఫాల్స్, అండ్ లక్నవరం, రామప్ప, భద్రకాళి, ఇవన్నీ మంచి ప్లేసెస్ గైజ్. మీరు వరంగల్ తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఎప్పుడైనా ఒక 2 days అల్లా సాటర్డే సండే మండే కూడా పెట్టుకోండి, 3 days వచ్చేయండి. మంచిగా హ్యాపీగా లాంగ్ రైడ్ కూడా పోవచ్చు. ముత్యంధార వరకు ఒక రోజు అయిపోతుంది వెళ్తే. వెళ్ళేసి హ్యాపీగా ఒక 3 days వెకేషన్కి వచ్చేసేయండి వరంగల్కి. నాకు పింగ్ చేయండి ఏమైనా హెల్ప్ కావాలంటే. మన వరంగల్ జనాలు కూడా మస్తు మంది ఉన్నారు మనకి, హెల్ప్ చేయడానికి, క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్ చేయడానికి. సో గైస్ చెప్తున్నా, వరంగల్ టూరిజంని ఎంకరేజ్ చేయండి. రండి. అందరి లెక్క మీరు మా ఊరికి రావద్దు, అందరి లెక్క మీరు మా వాడకు రావద్దు. మీరు ఇక్కడికి వస్తే మాకు ప్రాబ్లం అవుతుంది, అట్లాంటివి ఏం చెప్పం. వి హార్ట్లీ వెల్కమ్ ఎవ్రీబడి. ఏంటమ్మా అట్లా చూస్తున్నారు? ఎనీవే ఇంకా నేను ప్రాబబ్లీ సో మేబీ హైవే ఎక్కిన తర్వాత కనిపిస్తా గైస్. కొంచెం నాకు ఎయిర్ కావాలి, లోపల ఉడికిపోతున్నా ఘోరంగా. వైజర్ ఎత్తితే కానీ నాకు ఆ ఎయిర్ రాదు. ఇక ఐ సీ యూ గైస్, ఆర్ ఐ విల్ టాక్ టు యూ గైస్ ఆన్ హైవే. ఇక్కడ నుంచి ఇంకొక 6 kilometers ఉంటుంది హైవే. కాకపోతే కొంచెం ఫ్రీ ఉంటుంది, సిటీయే బట్ కొంచెం ఫ్రీ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ తర్వాత. సో హోప్ఫుల్లీ పిచ్చి ట్రాఫిక్ తగలకపోతే చాలు. బేసిక్గా దాని పైకి వెళ్ళి రావాలి నేను యాక్చువల్గా. ఫోన్ వస్తుందో
ఎవరు? హలో, కళ్ళు తాగంటారా? కళ్ళు కళ్ళు ఇగో రెడీగా ఉంటుంది, పక్కన తీసి పెడతారు ఖచ్చితంగా. బాటిల్ కనిపిస్తాయి, చూపిస్తా చూడండి. ఒకటి తీసుకొని తాగొచ్చు, కానీ ఇంటికి వెళ్ళాలి కదా. కళ్ళు మొత్తం ఇవాళ పొద్దు నుంచి వెళ్ళి ఇంతగానం ఎండ కొట్టడం. ఇప్పుడే సాయంత్రం 5 అవుతుంటే పొద్దు నుంచి లేనండి, అదిగో ఇప్పుడు వచ్చింది. పొద్దు నుంచి అసలు ఎండనే లేదు తెలుసా, ఎండనే లేదు. బట్ ఎంత వేడి, పిచ్చి లేచిపోయింది. బట్ ఇప్పుడు చూడండి, ఆలేరు దాటేసిన అనమాట. 1 అవర్ కంటిన్యూస్గా డ్రైవ్ చేసిన, ఎక్కడ అసలు ఆగని కూడా ఆగలేదు. అండ్ ఇప్పుడే ఆలేరు దాటేసిన. అండ్ జస్ట్ ఇట్లా ఈవినింగ్ ఇట్లా మంచి వెదర్ ఉంది, సో అలా ఆపేసి అలా వెదర్ని అయితే మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అలానే ఇంటికో కాల్, మా అమ్మకో కాల్ చేసేసుకున్నాను అనమాట. ఎనీవే గైస్, నేను మీ అందరితో మళ్ళీ మాట్లాడా. డైరెక్ట్ హైదరాబాద్లో సిటీ వెళ్ళిన తర్వాత ఇక పిచ్చి పిచ్చి ట్రాఫిక్ లాగా అనిపించి మాట్లాడతా. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు. సుక్కలు కనిపించినాయి గైస్. అబ్బా, ఇంకా ఉప్పల్ దగ్గరకు వచ్చిన, ఉప్పల్ దగ్గరకు వచ్చేలోపే పిచ్చి లేచిపోయింది. ఇక ఇప్పుడు ఉప్పల్ నుంచి మియాపూర్ పోతుంటే ఇంకా పిచ్చి లేస్తుంది కావచ్చు. అబ్బా ఏం ట్రాఫిక్ అబ్బా, ఏం ట్రాఫిక్ అబ్బా. అబ్బా అసలు ఏంది ఘోరమైన ట్రాఫిక్లు, చిర్రాకు వస్తుంది నడుపుతుంటే. ఇలా ఏమైపోయిందంటే రోడ్ ఇట్లా లేదు, ట్రాఫిక్ ఉన్నా వేరే ఉంటుండే, కానీ రోడ్డు మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది అన్నమాట. పొద్దున పోతుంటే కూడా చూపించిన కదా మీకు, మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంత పెద్ద పెద్ద లొందలు, అందులో నుంచి వెళ్ళి అబ్బా ట్రాఫిక్ ఉడకపోతా పిచ్చి లేచిపోయింది. ఇక ఇప్పుడు ఇక ఉప్పల్ నుంచి వెళ్ళి పోతే ఇంకెంత సీన్ ఉంటుందో. ఇక ఇప్పుడు ఉప్పల్లో ఉన్నాం ప్రస్తుతానికి, ఉప్పల్ క్రాస్ రోడ్ అని చెప్పేసి అంటారు ఈ ప్లేస్ని. సిగ్నల్ పడ్డది. అమ్మా ప్లీజ్ ప్లీజ్, ఓపిక లేదే అస్సలే. మొత్తం బ్లాక్ అయిపోయింది. రైట్ సైడ్ చూడండి, అటు సైడ్. అయ్యో, ఆ లెక్కతో పోల్చుకుంటే నేను చాలా అదృష్టవంతుని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. మొత్తం ప్యాక్ అయిపోయింది, మొత్తం ఎక్కడికి వెళ్ళి. అయ్యో 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 అయ్యో, పిచ్చి ప్యాక్ అయిపోయింది అసలు మొత్తం అటు సైడు. సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు పోవాలి. అయ్యా, ఉప్పల్ నుంచి సికింద్రాబాద్కి కొంచెం యాక్చువల్గా తక్కువ ఉండే ట్రాఫిక్. అంటే జస్ట్ యూటర్న్స్ దగ్గర ఒక దగ్గర కొంచెం ఎక్కువ అనిపించింది, బట్ తర్వాత ఫ్రీ అనిపించుండే, కొట్టేసుకుంటూ వచ్చేసిన. చూడండి అయ్యా, చూడండి ముంగడ చూడండి, ఎండ కొట్టకుండా వాన పడకుండా ఎంత మంచిగా ఉంది చూడండి. ప్రొటెక్టర్ సెపాలంట కంపెనీ పేరు. యూట్యూబ్లోనా ఇన్స్టాగ్రామ్లో చూసిన రివ్యూ, మంచిగా ఉంది. కానీ చూడండి ఇప్పుడు లైవ్లో చూస్తున్నా. రే, ఈ ట్రాఫిక్లో ఎప్పుడురా నేను ఇంటికి పోయేది, ఎప్పుడురా ఫ్రెష్ అయ్యేది, ఎప్పుడురా తినేది, ఎప్పుడురా పడుకునేది, ఈ అమ్మ జీవితం. కియా EV6 కియా EV6 నైస్, మంచిగా ఉంది చూడడానికి. నెక్స్ట్ మన కార్ ఇదే. ఎక్కడ పార్కింగ్ చేస్తుండో కాక కనుక్కోండి, తీసుకొచ్చేద్దాం పోయి. మనం ఎట్లా కొనాం కానీ. ఫైనల్గా పిచ్చి లేచింది గైస్. పిచ్చి అంటే రికార్డ్ అవుతుంది, ఇది రికార్డ్ అవుతుంది. పిచ్చి అంటే పిచ్చి లేచింది. అసలు నాకు గోప్రో కూడా ఆన్ చేయబుద్ధి కాలేదన్నమాట. 2 అవర్స్ పట్టింది ఉప్పల్ నుంచి ఇక్కడ రావడానికి. 2 అవర్స్ పట్టింది. ఇప్పటివరకు నాకు ఇప్పుడు అట్లా కాలేదమ్మా. పిచ్చి అంటే పిచ్చి లేచింది. ముడ్డి వాసిపోయింది, ఎందుకంటే నేను ఫీగో ఇయర్స్ కూడా మర్చిపోయాను అనమాట. ఈ సీట్ తెలిసి ఎంత గలీజ్గా ఉంటుందో అడ్వెంచర్ది. అమ్మా సీటు వాగిపోయింది గైస్. ఎనీవే, సో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. జస్ట్ రైడ్ ఒక 300+ కిలోమీటర్స్ రైడ్ చేసిన. సో రైడ్ కోసం అని చెప్పేసి బండి కూడా తీసుకెళ్ళినా, కార్ తీసుకోగలకుండా. సో అలానే లాగ్ కూడా చేయొచ్చు చెప్పేసి అనిపించింది, చేసేసిన. అండ్ హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఈ లాగ్ అయితే ఇప్పుడు ఎండ్ చేస్తా. జస్ట్ మా ఇంటి పక్కనే ఉన్నమాట, గలీలో ఉన్నా. ఆడెళ్తే చీకటి, ఏం మాట్లాడబుద్ది కాదు అండ్ ఏం మాట్లాడరాదు, ఏం కనిపించదు. అందుకే జస్ట్ పక్కన ఆడి లైట్ దగ్గర ఆగి మాట్లాడుతున్నా. గైస్, ఇప్పటివరకు మీరు కనుక నా ఛానల్ని కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, మోటో వెలాక్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ వెరీ సూన్. మనం ఒక మాన్సూన్ రైడ్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఒక 4-5 డేస్కి. చెప్పినా కదా నా జాబ్ కొంచెం అటు ఇటు ఉందన్నమాట. నా జాబ్ కొంచెం స్టెబిలిటీ వచ్చిన తర్వాత మేబీ ఒక 4-5 డేస్ మాన్సూన్ రైడ్ అయితే ఇస్తా. ఎందుకంటే నాకు కొంచెం మెంటల్ పీస్ అనేది కూడా కావాలన్నమాట. పిచ్చి లేస్తుంది నాకు ఈ మధ్య కొంచెం. జాబ్స్ చూసుకుంటున్నా, బయట వర్క్, అండ్ మదర్కి ఒక చిన్న నీ సర్జరీ ఒకటి అయింది. ఆ నీ సర్జరీ గురించి మాట్లాడతా, ఎందుకంటే చాలామంది
మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు చాలామంది అనమాట. దాని గురించి సెపరేట్గా మాట్లాడతా. మా ఇంట్లో మా అమ్మకి సర్జరీ చేసినాం అనమాట. సో దాని గురించి నిజంగానే ఎవరికైనా మీ ఇంట్లో ఉండి తెలుసుకోవాలి సీరియస్గా అనుకుంటే మాత్రం చెప్పండి. ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. సో కొంచెం మెంటల్ పీస్ కోసం నేనైతే ఒక మాన్సూన్ రైడ్ 4-5 days అట్లా వెళ్ళొద్దాం అనుకుంటున్నా. హోప్ఫుల్లీ త్వరగా కొంచెం స్టెబిలిటీ అనేది రావాలని కోరుకుంటున్నా. ఎనీవే గైస్, సైనింగ్ ఆఫ్ వినయ్ మొత్తం ఫ్రమ్ మియాపూర్. బాయ్ టాటా.